స్నేహితులారా, దేవుని కృప ఎన్నడూ మన నుండి తొలగిపోదు. మీ కుటుంబాలలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారా? ఇంట్లో సమస్య, బయట సమస్య, ఆదరించేవారు లేక ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? మానసిక శోధన, భయంకరమైన పరిస్థితులతో ఉన్నావా? దేవుడు మీతో మాట్లాడే మాట బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10-11 వచనములు చదువుకుందాము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడాలను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, దేవుడు ఎన్నిక లేని మనలను ఎన్నుకున్నారు. పర్వతాలు తొలగిపోయినా ఆయన కృప ఎన్నటికీ వీడిపోదు. సమాధానం ఇస్తారు, మనకి ఆదరణ ఇస్తారు, నీలాంజనాలతో మన కట్టడాలను కడతారు. మనము ఆయనను నమ్ముకుని ఉంటే ఆయన మన పునాదులను నీలములతో వేస్తారంట. అయితే నా ప్రేమిస్తామా, ఒక్కసారి నీవు దేవుని వైపు తిరిగేవంటే నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నీవు మరలా గాలివానకి పడిపోని బలమైన పునాదులు వేస్తారు, నీకు ఆదరణ ఇస్తారు. ఒక్కసారి ఆయన వైపు చూడు, ఆయన కృప నిరంతరము నీకు ఉండునుగాక.